ఆదాంని దేవుడు నిత్యం జీవించేలాగా చేశాడు. కానీ ఈ ఆదాం ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం వచ్చేసింది, అందరూ మరణిస్తున్నారు. ఆల్రైట్, అందరూ మరణిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాకముందు ప్రభు ఏం చేశాడంటే, జాగ్రత్తగా గమనించండి, అందరినీ రక్షించుకుందాం అనుకున్నాడు. లోకం అంతటినీ రక్షించుకుందాం అనుకున్నాడు. అది ఆదికాండం 11వ అధ్యాయం వరకు వస్తుంది. సో 11వ అధ్యాయం వరకు లోకం అంతటినీ రక్షించుకుందాం అనుకున్నాడు. కానీ లోకం అంతా దేవుడికి తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంకొక ప్లాన్తో వచ్చాడు. జాగ్రత్తగా ఇంకొక ప్లాన్తో వచ్చాడు. ఇప్పుడు దేవుని ప్లాన్ ఏంటి అంటే, లోకం అంతటిని రక్షించుకోని ప్లాన్ పక్కన పెట్టేశాడు. లోకం అంతా రక్షించేది దేవుడు ప్లాన్లో నెంబర్ 1 కాదు. ఇంకా నెంబర్ 1 స్థలంలో వచ్చింది ఏంటి అంటే, ఒకరిని లేపుకున్నాడు. హిస్ నేమ్ వాజ్ అబ్రహాం. త్రూ దట్ వన్ మ్యాన్ హీ క్రియేటెడ్ ఎ నేషన్, ఇజ్రాయెల్. ఇప్పుడు ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి అంటే, అది పరిశుద్ధుడైన పౌలుకి బయలుపరిచాడు. ఏమంటున్నాడు అంటే, రక్షణ నమ్మిన వాళ్ళందరికీ రక్షణ ఉంటుంది, కానీ మెథడ్, దాని విధానం ఏంటి అంటే, మొదట యూదుడికి, దాని తర్వాత గ్రీకు దేశస్తులకి అంటున్నాడు. దేవుని రక్షణ ప్రణాళిక కంప్లీట్గా మారిపోయింది అక్కడి నుంచి. సో దేవుని రక్షణ ప్రణాళిక ఏంటి అంటే, మొదట యూదుడికి రక్షణ. ఎప్పుడైతే యూదులందరూ రక్షించబడతారో అప్పుడు యూదుల ద్వారా అన్యులకి రక్షణ సువార్త వెళ్ళాలి. దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. సో అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడంటే, మీరు అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయుల దగ్గర కూడా వెళ్ళొద్దు. వాళ్ళు సాంబార్, వాళ్ళు రెండు కలిపేసి, రెండు విషయాల్లో వాళ్ళు అంత మిక్స్డ్ బ్రీడ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మీరు ఏమంటున్నాడు? నశించిన ఇజ్రాయెల్ గృహానికి కే నేను ఒకసారి చెప్పాను, అక్కడికి వెళ్ళండి. సో ఇప్పుడు ఈయన దీన్ని సర్వ్ చేశాడు, దీన్ని అందించాడు. యూదుల్ని రక్షించాలి మొదట. వాళ్ళందరూ, ఈ యూదులందరికీ దేవుడు, జాగ్రత్తగా గమనించండి, వీళ్ళందరూ ఇప్పుడు యేసు ప్రభు మెస్సాయా అనాలి. ఎప్పుడైతే వీళ్ళు మెస్సాయా అంటారో సియోను తయారైపోతుంది, 1000 ఏళ్ళ పరిపాలన మొదలైపోతుంది. దట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ ప్లాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేసాడు. సో ఇఫ్ ఇజ్రాయెల్ అంతా యేసు ప్రభు మెస్సాయా అని నమ్ముంటే అప్పుడే 1000 ఏళ్ళ పరిపాలన మొదలైపోయేది. దెర్ వుడ్ బి నెవర్ బి క్రాస్, దెర్ వుడ్ బి నెవర్ బి రెజరక్షన్. నెవర్. ఆ స్టోరీ జరిగేది కాదు. బట్ ప్యారలీ, జాగ్రత్తగా గమనించండి, ప్యారలీ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, జగత్ పునాది వేయకముందే ఇది జరిగిద్దని దేవుడికి తెలుసు. అందుకే జగత్ పునాది వేయకముందే నేను వధించబడిన గొర్రెపిల్లని నేను చూశాను, సిలువని చూశాడు యోహాన్. సో దిస్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్. ఎప్పుడైతే రిజెక్ట్ చేసేసారో, జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే రిజెక్ట్ చేసేసారో అప్పుడు ఈయన వాళ్ళని రిజెక్ట్ చేసేసి మన వైపుకి తిరిగాడు, అన్యుల వైపుకి తిరిగాడు. ఎప్పుడైతే అన్యుల వైపుకి తిరిగాడో ద ప్రాసెస్ ఆఫ్ క్రాస్ అండ్ రెజరెక్షన్ బిగాన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే నికోదేమా వచ్చి, నేను తిరిగి జన్మించాలి, నేను రక్షించబడాలి, తిరిగి జన్మించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఆ యూదుడికి యేసు ప్రభు ఎప్పుడు సిలువ గురించి మాట్లాడలేదు, పునరుద్ధానం గురించి మాట్లాడలేదు. హీ స్పోక్ అబౌట్ బ్యాప్టిజం త్రూ వాటర్ అండ్ స్పిరిట్. నువ్వు బ్యాప్టైజ్ అయితే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని రాజ్యం అంటే, యూదులకి దేవుని రాజ్యం అంటే భూలోకంలో వచ్చే రాజ్యం, భూలోకంలో వచ్చే రాజ్యం. సో నువ్వు బ్యాప్టైజ్ అవుతావు, నువ్వు ఎంటర్ అవుతావు అని చెప్పాడు. హీ నెవర్ స్పోక్ అబౌట్ క్రాస్ అండ్ రెజరక్షన్. బట్ వన్స్ జ్యూస్ రిజెక్టెడ్, ఎప్పుడైతే యూదులు రిజెక్ట్ చేసేసారో అబ్రహాం దగ్గర నుంచి వచ్చిన ఆ ప్లాన్ స్టాప్ అయిపోయి ఆదాం దగ్గర నుంచి వచ్చిన ప్లాన్ ఆన్ అయింది. ఆదాం దగ్గర నుంచి ఆన్ అయింది కాబట్టి అది సర్వమానవులకి ఆయన సిలువలోకి వెళ్ళి మరణించాడు.
He gave up his blood and his body was broken for us. Amen. సో అన్యులకి రక్షణ సిలువ పునరుద్ధానం అంటాడు పరిశుద్ధుడైన పౌలు. బికాస్ హీ ఈజ్ అ అపోసల్ టు జెంటైల్స్. సిలువ పునరుద్ధానం ద్వారా మనకి రక్షణ వచ్చింది. యూదులకి బాప్తిజం ద్వారా వస్తుంది. అంటే బాప్తిజం ఎలాగొస్తుంది? వారు మనసు పొంది ప్రభువుని మెస్సయాగా నమ్మినప్పుడు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకుంటారని పేతురు కూడా పెంతెకోస్తు దినం రోజు యూదులకి చెప్పాల్సిన మెసేజ్ని ఇచ్చాడు. ఆల్ రైట్. ఎప్పుడైతే మన వైపుకి తిరిగిపోయాడో ప్రభు ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి, కొంతకాలం క్రితం ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిన ఈ యేసు ప్రభు లెగిచి తిరిగి లేచి సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు. గో ఈ ఇన్ టు ద వరల్డ్ అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళిపోమన్నాడు. సో ఈ స్టాప్ దట్, అది స్టాప్ చేశాడు. అందుకే రోమిల్ రాసిన పత్రిక 11:25 మీ తర్వాత చదువుకుందరు కానీ దాంట్లో ఆ ప్రణాళిక గురించి పరిశుద్ధుడైన పౌలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ గురించి చెప్పాడు. అన్యుల సమయం గురించి. అన్యుల సమయం మొదలైంది. అన్యుల సమయంలో, అన్యులంటే మన సమయం మొదలైంది. జాగ్రత్తగా గమనిద్దాం. అన్యుల సమయం ఎప్పుడైపోతుంది అంటే ర్యాప్చర్తో అయిపోతుంది. మనం సంఘం ఎత్తబడతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే ఎత్తబడతామో అన్యుల సమయం ఖతం అయిపోతాం. రైట్? అందరు వింటున్నారా? అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా యూదుల సమయం మళ్ళీ మొదలైపోతుంది. అప్పుడు యూదులు మహాశ్రమంలో సువార్త చేస్తారు. మన సువార్త జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మన ప్రాబ్లం ఏంటంటే బైబిల్ అంతా సాంబార్ చేసేసాం, అటు ఇటు కలిపి పడేసాం. ఎలాగ వండాలో అలాగ వండేసాం. ఇష్టం వచ్చినట్టు బైబిల్ని వండేస్తూ ఉంటాం. యూదులకి ప్రకటించే సువార్తని రాజ్యపు సువార్త అంటారు. మనకి ప్రకటించిన సువార్తని కృపా సువార్త అంటారు. అవర్ గాస్పల్ ఈజ్ అ గాస్పల్ ఆఫ్ గ్రేస్. ఫర్ Jews it is a gospel of the kingdom. సో ఆ మహాశ్రమంలో నేను ఒక చిన్న మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా గమనించండి. సంఘం లేవనెత్తబడటం అన్నది యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. ర్యాప్చర్ గురించి ప్రభు ఎప్పుడు మాట్లాడలే. ఎందుకు అంటే ర్యాప్చర్కి చెందిన ప్రజలు ఆయన దగ్గర లేరు, ఇంకా మొదలవలా. ర్యాప్చర్ గురించి మొదటిగా చెప్పింది పరిశుద్ధుడైన పౌలు. ఆ పౌలుకి బోధించింది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. లిజన్, ర్యాప్చర్ పక్కన లేచే ర్యాప్చర్లో మనం అందరం వెళ్ళిపోతాం అన్నాడు. వాళ్ళ వైపుకి చూసి మన స్టోరీ కథ అయిపోయింది. దాంతో కథ డన్, ఫినిష్. ఇంకా నీకు అంత్యక్రీస్తుకి ఏ కనెక్షన్ లేదు. చాలామంది జాగ్రత్తగా గమనించండి, చాలామంది రెండో రాకడ ఎప్పుడు వస్తుంది, నువ్వు అసలు రెండో రాకడ చూడవు. సెకండ్ కమింగ్ ఈజ్ నాట్ యువర్స్ ఫర్ అస్. సెకండ్ కమింగ్లో దేవుడు భూలోకానికి వస్తాడు. మనం దేవుడు భూలోకానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మనం స్వీకరించే వాళ్ళం కాదు. మన స్టోరీ ఏంటంటే మనమే పైకి వెళ్తాం. మనం పైకి వెళ్ళి దేవుణ్ణి కలుస్తాం, ఆ యేసు ప్రభుని కలుస్తాం. హ్యూజ్ డిఫరెన్స్. సో వీ విల్ స్టే విత్ ద లార్డ్ ఆఫ్టర్ ట్రిబులేషన్. గ్రేట్ ట్రిబులేషన్ అయిపోయిన తర్వాత 7 years తర్వాత మనందరం కిందకి దిగి వస్తాం. అప్పుడు లోపల మహాశ్రమంలో ఏం జరిగిద్ది అంటే యూదులు 140,000 మంది ఎవాంజలిస్టులు అయిపోతారు. ఎవాంజలిస్టులు అయిపోయి ఒక ఎవాంజలిస్ట్ ఏంజల్ సహాయం ద్వారా వాళ్ళు లోకమంతా రాజ్యపు సువార్తని ప్రకటిస్తారు. ఈ రాజ్యపు సువార్త బూదిగంతం అంతా వెళ్ళిన తర్వాత అంతము వచ్చెను అని యేసుప్రభు చెప్పిన మాటలు. ఆ అంతం వచ్చెను అన్నది ర్యాప్చర్ కాదు, ఇట్ ఈస్ ద సెకండ్ కమింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను మళ్ళీ రిపీట్ చేయను. ఐ వాంట్ యువర్ అటెన్షన్.
రైట్. సో ఆ రెండో రాకడలో మనందరం ప్రభుతో కిందకి దిగుతాం. ఎందుకు అంటే పెళ్లి కుమార్తెన్నది కింద. లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. పెళ్లి కుమార్తె ఇజ్రాయెల్, మనం క్రీస్తు శరీరం. ఎన్ని పాటలు రాసామో మన కోసం, మనమే పెళ్లి కుమార్తె, మనమే వెళ్ళి. బట్ బికాజ్ వీఆర్ వన్ బాడీ, జాగ్రత్తగా గమనించండి, బికాజ్ వీఆర్ వన్ బాడీ, our marriage is done a long time back and we have become one flesh. Okay? ఎప్పుడైతే మనం కిందకి దిగి వస్తామో వైట్ గుర్రాల మీద, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క వైట్ గుర్రం ఇస్తాడు. సో బిఫోర్ యూ డై యూ బెటర్ లర్న్ హౌ టు రైడ్ ఎ హార్స్. అందరం వైట్ గుర్రాల మీద కిందకి దిగుతాం. అప్పటికి ఏమైపోతుంది అంటే, జాగ్రత్తగా గమనించండి, అప్పటికి ఏమైపోతుంది అంటే 2 ర్యాప్చర్లు జరుగుతాయి మళ్ళీ. ఒకటి, లెక్క పెట్టని సంఖ్యని నేను పరలోకంలో చూశాను అంటాడు. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ర్యాప్చర్, వాళ్ళు హతసాక్షులు అయిపోవాలి. ఫ్రమ్ ఆల్ నేషన్స్ పీపుల్ విల్ బిలీవ్ ద గాస్పుల్ ఆఫ్ కింగ్డమ్. ఆ 7 yearsలో దే విల్ బిలీవ్. హతసాక్షులైపోయి పరలోకంలో వాళ్ళు ప్రభుని, వాళ్ళ దుస్తులు వాళ్ళు యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళు హతసాక్షులైపోయి పైకి వెళ్ళిపోతారు. తర్వాత జాగ్రత్తగా గమనించండి, ఒక సెక్షన్ పైకి వెళ్ళిపోయిన వాళ్ళ సెక్షన్, వాళ్ళు గొర్రెపిల్ల మోషే పాటలు పాడుతున్నారు పైకి వెళ్ళి. వీళ్ళందరూ మనం 3 పార్టీలు ఉన్నారండి పైన, 3 పార్టీలు. నెంబర్ 1 ఫస్ట్ ఫ్రూట్ మనం, వీఆర్ ద ఫస్ట్ ఫ్రూట్. అది నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పరిశుద్ధుడైన పౌలు క్లియర్గా చెప్తాడు ఈ 3 విషయాలు. అండ్ దాని తర్వాత లెక్క పెట్టిన సంఖ్య, తర్వాత ఈ యూదులు ఎవాంజలిస్టులు ఎవరైతే పెళ్లి చేసుకోరో, ఎవరైతే వర్జిన్స్ ఉన్నారో, ఆల్ ఆర్ విత్ జీసస్, వి ఆల్ విల్ గెట్ డౌన్. ఎప్పుడైతే మనం కిందకి దిగి వస్తామో, జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే మనం కిందకి దిగి వస్తామో అప్పుడు మనం ప్రభుతో కూర్చుంటాం సింహాసనాల మీద. 1000 ఏళ్ళు పరిపాలన ప్రభుతో మనం చేస్తాం. మనందరం జాగ్రత్తగా గమనించండి, మనందరం పరలోకానికి ఎప్పుడు వెళ్ళిపోతాం, పరలోకానికి ఎప్పుడు వెళ్ళిపోతాం. అసలుకి పరలోకానికి వెళ్ళి నువ్వు 7 సంవత్సరాలే ఉంటావు భూలోకం టైం ప్రకారంగా. మనం ఎక్కువ కాలం భూలోకంలో జీవించబోతున్నాం ఫర్ 1000 years. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ని ఇస్తాడు. వీఆర్ రూలర్స్, వీ విల్ రూల్ ద వరల్డ్ ఫర్ 1000 years. ఇప్పటికి జాగ్రత్తగా గమనించండి, ఇప్పటికి ఎంతమంది పోయారు? మంచి క్వశ్చన్ కదా. ఇప్పటికి ఎంతమంది పోయారు? నెంబర్ 1 మనం పోయాం. నెంబర్ 2 లెక్క పెట్టిన సంఖ్య పోయారు. నెంబర్ 3 ఇంకొక 1,40,000 మంది, తర్వాత ఆ ప్రవక్తలు వాళ్ళందరూ పోయారు. పోయిన తర్వాత ఈ ఫ్లెష్, ఇప్పుడు మనం అందరం గ్లోరియస్ బాడీస్లో ఉన్నాం. ఆల్ వీఆర్ ఆల్ ఇన్ ఫ్లెష్ అండ్ బోన్స్, నో బ్లడ్. ఇప్పుడు ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్న వాళ్ళు 1000 ఏళ్ళలో మన ద్వారా పరిపాలించబడతారు. ఈ 1000 ఏళ్ళలో వీళ్ళకి జాగ్రత్తగా గమనించండి, దేవుడు వాళ్ళని 1000 ఏళ్ళుగా జీవించేలాగా చేస్తాడు. They will live. They will live. If a man dies at 100, is deemed as a child అంటున్నాడు. ఎవరైనా 100 yearsకి చచ్చిపోయాడంటే పాపం పిల్లోడు చచ్చిపోయాడు అంటారంట.
సో ఇప్పుడు ఈ 1000 ఇయర్స్ అయిపోయిన తర్వాత 1000 ఇయర్స్ ముందు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ ముగ్గురిని, ఎవరు? అపవాదిని, ఘట సర్పాన్ని, తర్వాత అబద్ధ ప్రవక్తని, ఇద్దరిని నరకంలో పాడేస్తాడు. అపవాదిని, లూసిఫర్ని, శాటన్ని అగాధంలో పడేస్తాడు. బాటంలెస్ పిట్. వాడు పడతానే ఉంటాడు, 1000 ఏళ్ళు పడతానే ఉంటాడు. దానికి బాటం లేదు కాబట్టి పడతానే ఉంటాడు. 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ లోకంలో మనం ఆయన ఏలుతాం. ఎవరి మీద? ఫ్లెష్ అండ్ బ్లడ్ మీద. మనం ఫ్లెష్ అండ్ బోన్స్లో ఉంటాం, వాళ్ళు ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉంటారు. బట్ స్టిల్, జాగ్రత్తగా గమనించండి, బట్ స్టిల్ దే డోంట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దే విల్ లివ్, దే డోంట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత సాతాన్ని రిలీజ్ చేస్తాడు. ఎప్పుడైతే సాతాన్ని రిలీజ్ చేస్తాడో, సాతాను వచ్చి గాగు నుంచి మగోగు వరకు ఇస్కురేను వల్లే లాంటి అందరినీ మళ్ళీ మోసం చేస్తాడు. ఎప్పుడైతే మోసం చేస్తాడు, వీళ్ళందరూ యేసు ప్రభుకి మనకి వ్యతిరేకంగా పట్నం మీదకి, సియోను మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ యుద్ధంలో ఈ పాత భూమి, ఈ పాత ఆకాశం గతించిపోతుంది. ద వరల్డ్ ఎర్త్ అండ్ ద వరల్డ్ హెవెన్ విల్ రోల్ అప్. అంటే అంత పెద్ద యుద్ధం అన్నమాట. ఇట్స్ అ కాస్మిక్ వార్. అంత పెద్ద యుద్ధం. అప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే యేసు ప్రభుని వైపున ఉన్నారో వాళ్ళందరినీ సూపర్ న్యాచురల్గా దేవుడు నూతన భూమికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఈ నూతన భూమి, నూతన ఆకాశాన్ని నేను చూశాను. పైనుంచి నూతన యెరూషలేము వస్తుంది అన్నాడు, దిగి వచ్చి. నూతన యెరూషలేము మన గృహం. మనము ద న్యూ జెరూసలేం. We will live there. Amazing world. Amazing world. It is a satellite world. భూలోకం మీదకి వచ్చిందే అంటాడే కానీ భూమి మీదకి వచ్చి సెటిల్ అయింది అంట. సో ఇట్ విల్ బి లైక్ ఎ శాటిలైట్. పైన ఉంటాం. భూమి మీద న్యాచురల్గా ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్నారు చూడండి. ఆ ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్న వాళ్ళని న్యాచురల్గా నూతన భూమికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు రాజులు ఉంటారు, ప్రజలు ఉంటారు. వాళ్ళు ఈ భూలోకంలో ఏలుతూ ఉంటారు. దాని మీదకి నూతన యెరూషలేం వచ్చి ఉంటుంది. గెట్ దట్ పిక్చర్, గెట్ దిస్ పిక్చర్. ఈ కిందున్న ఈ రాజులు వీళ్ళందరూ జాగ్రత్తగా గమనించండి, వీళ్ళందరూ భూలోకంలో ఉంటారు. దే ఆర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. వాళ్ళకి ఏదైనా తోటని ఓపెన్ చేసి He will give them the fruit of life. They will eat, and in flesh and blood they will live forever. They will live forever. They will eat the leaves and they will be healed. They will eat the fruit and they will live forever in flesh and blood. ఆదాంకి దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అక్కడ నెరవేర్చబడతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.